తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సెంట్రిక్ గానే నడిచింది. ఎవ్రీ డే బీసీల చర్చతోనే ఈ 2 సంవత్సరాలు నడిచాం. దీనిలో ముఖ్యమైనటువంటి భాగం కుల సర్వే. 1937-38 అనుకుంటాను బ్రిటిష్ వారు 31లో బ్రిటిష్ వారు చేసినటువంటి కుల సర్వే తర్వాత స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానిది. అందులోనూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెడ్డి అయి ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకి ఆదేశించడం అనేది ఒక హిస్టారిక్ డెసిషన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. బీహార్లో చేశారు, టేబుల్ చేయలేకపోయినారు. కర్ణాటకలో చేశారు, ఒత్తిడి లెవెల్ ఆగిపోయింది. కానీ తెలంగాణలో బీహార్లో బీసీ ముఖ్యమంత్రి నుండి చేయలేకపోయినాడు, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి కూడా టేబుల్ చేయలేకపోయినాం. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్షని ఆశ నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేశారు. కుల సర్వే వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ఇదివరకు అందరం కూడా మేమింత అని చెప్పుకునే వాళ్ళం. గౌడ్లం ఇంత అని చెప్పుకునే వాళ్ళము, పద్మశాలి ఇంత అని చెప్పుకునే వాళ్ళము, మోదీరాజ్ ఇంత అని చెప్పుకునే వాళ్ళము. ఆ పర్సంటేజ్ చూస్తే 200% దాటుతూ ఉండే. కానీ అఫీషియల్ డాక్యుమెంట్ లేదు మనకి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో బీసీలము 56.3% ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇలా ఎక్కడైనా సరే టెంపరీగా మనం 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టాను. చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాం. ఆనాడు రాజకీయ రిజర్వేషన్ అన్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తే అది ఒప్పుకొని విద్యా ఉద్యోగ పరంగా కూడా ఒక బిల్ తీసుకొచ్చినారు వారు. 2 చట్టాలని అసెంబ్లీ తీసుకొచ్చినాం. అసెంబ్లీ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుతుందని బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సహకారం చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ చట్టం పాస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. 2 చట్టాలు కూడా గవర్నర్ తొక్కి పెట్టుకున్నాడు, ముందుకు పోనివ్వట్లే. కారణం కేంద్రం నట్టు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే రాహుల్ గాంధీ గారు దేశంలో ఛాంపియన్ అయిపోతారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండిపోతుంది అని ఒక కుటిల యత్నంతో ఆపారు కదా అని మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ పోదాం అనుకున్నాం. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ తొక్కిపెట్టినాడు. 3 బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. సరే టెంపరీగా తొక్కిపెట్టగలుగుతారు. ఎవరెన్ని చెప్పినా 2028 కానీ 29లో కానీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ఎజెండా కాబట్టి మొట్టమొదటి అంశంగానే మొదటి పార్లమెంట్లోనే మనం 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధ తెచ్చుకుంటాం పార్లమెంట్ సాక్షిగా. సరే అది దేరేళ్ళకి నందేరినయ్యే డెఫినెట్గా తీసుకురాగలుగుతాం. నేను మళ్ళీ చెప్తాను, 2 సంవత్సరాలు కూడా బీసీ సెంట్రిక్గా ప్రభుత్వం నడిచింది. చాలా అవకాశాలు బీసీలకు ఇచ్చాం. ఎమ్మెల్సీలు వస్తే బీసీ అయినటువంటి విజయశాంతికి ఇచ్చాం. సిపిఐకి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఫేజ్లో ఇస్తామన్నారు. నేను సిపిఐలతో మాట్లాడాను, మీరు బీసీకి ఇస్తానంటే నేను ఈ ఫేజ్లోనే పెట్టిస్తానని. వాళ్ళు ఒప్పుకున్నారు, బీసీకే ఇస్తామని. యాదవ్కి ఇచ్చినారు. ఇదే ఫేజ్లో పెట్టి ఎమ్మెల్సీ సిపిఐ కూడా బీసీకి ఇప్పించగలిగినాం. అదృష్టం కొద్దీ మనం 2 బీసీలు కాబట్టి బీఆర్ఎస్ కూడా 7కి బీసీకి ఇచ్చింది. మనం ఇంకొక లెక్క డీసీసీ అధ్యక్షుడిగా 8 ఏళ్ళు పనిచేసి 25 ఏళ్ళు పార్టీని వదలకుండా పనిచేసినటువంటి శంకర్ నాయక్ని నేను మీనాక్షి కలిసి పిక్ చేశాం. ఎమ్మెల్సీ ఎంత చక్కగా చేశామంటే కష్టపడి పనిచేసినట్టు ఒక డీసీ అధ్యక్షుడు ఇవ్వాలని శంకర్ నాయక్ అసలు కళ్ళు కూడా ఊహించుకోలే. శంకర్ నాయక్ ఎమ్మెల్సీ తన కళ్ళు కూడా కనలే. చైర్మన్ వస్తే చాలనుకున్నాడు. అలాంటి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ చేశాం. అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీ చేశాం. సో బీసీలకు ఇవ్వాల్సినటువంటి కోట డెఫినెట్గా ఇస్తా ఉన్నాం. పీసీసీ కార్యవర్గ కూపు చేశాం. ఎప్పుడు రాలే. 50% ఉపాధ్యక్షుల్లో ప్రధాన కార్యదర్శిలో బీసీలకు ఇచ్చాం. దాంతోపాటు ఇంకొక 22% ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాం. టోటల్ కమిటీలో ఉపాధ్యక్షులో 68% ఇచ్చాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి. జనరల్ సెక్రటరీలో 70% ఇచ్చాం. అన్నిటికీ మించి ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్న డీసీసీల్లో ఎవరు ఊహించలే అన్ని బీసీలు వస్తాయని కొద్ది ఇబ్బంది కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇబ్బంది అయింది. ఎక్కడ తనుకున్నాం అక్కడ ఇవ్వలేకపోయినాం. అక్కడ కూడా 17 జిల్లాలు 35లో 17 జిల్లాలు బీసీలకు ఇవ్వగలిగినాం. ఇది ఎప్పుడు గనలే. హనుమంతరావు గారు పీసీ అధ్యక్షున్నప్పుడు ఆనాడు 25 జిల్లాలు వేస్తే 8, 9 ఇవ్వగలిగినాడు, 10 ఇవ్వగలిగినాడు. కానీ ఇప్పుడు 17 జిల్లాలు మనం బీసీలకు ఇచ్చి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పగలిగినాం. చాలా పోస్టులు పెండింగ్ ఉన్నాయి. అన్ని కారణాలు చెప్పాలి, రకరకాల కారణాలు పెండింగ్ అవుతా ఉన్నాయి. సంక్రాంతికి డైరెక్టర్లన్నీ డిక్లేర్ కావాలి. అనుకోకుండా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ తగులు అవుతాయని డైరెక్టర్లన్నీ ఆపెట్టినాం. శ్రీకాంత్ కూడా లిస్ట్ ఇచ్చినాడు. లిస్ట్ కూడా పరిగణలో ఉంది, కానీ ఇవ్వలేకపోయినాం. ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. శ్రీకాంత్ అడిగినట్టుగా మనం మున్సిపల్ ఎలక్షన్స్ డెఫినెట్గా 42% రిజర్వేషన్ రాకపోవడం కారణంగా మన రిజర్వేషన్ 21.8% పడిపోయింది. కానీ మున్సిపాలిటీ మన అదృష్టం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల యొక్క రిజర్వేషన్, ట్రైబల్ యొక్క రిజర్వేషన్ అంతా కూడా
సిటీలో తక్కువ ఉంటారు కాబట్టి ఆ రిజర్వేషన్తో కూడా బీసీలు డైవర్ట్ చేశాం. తద్వారా మళ్ళీ 33-34% ఇలా బీసీలకి మున్సిపాలిటీలో రిజర్వేషన్ వస్తూ ఉంది. ఎవరు ఆపినా 34% మంది బీసీలు గెలుస్తారు. ఎవరు గెలవాలి? ఎలిజిబుల్ బీసీలు గెలవాలి. మీరు నిజంగా ప్రజల్లో పట్టుండి మీరు నంబర్ 1లో లేకున్నా కనీసం నంబర్ 2 స్థానంలో ఉంటే సీట్లు ఇవ్వగలుగుతాం. గెలుపు కూడా ఇంపార్టెంట్. ఒక్కొక్క మున్సిపాలిటీ ఇంపార్టెంట్ మనకి. నేను బీసీ కాబట్టి, నేను పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు స్థానికంగా బలం లేకున్నా సీటు కావాలి అంటే అది కుదరదు. మన పరిస్థితి ఏంటంటే మీకు అవకాశాలు ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ సీటు వృధాగా పోకూడదు. గెలవాలి, ఆ సీటు గెలవాలి. గెలుస్తేనే మనకు గౌరవం. ప్రభుత్వంలో ఉన్నాం, ఇయ్యని కార్యక్రమం అంటూ లేదు. ఆనాడు మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని రైతు భరోసా, రైతు రుణమాఫీ, బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో ఇచ్చిన రుణమాఫీ 16-17 వేల కోట్లు దాటలే. మనం వచ్చిన 11 మాసాల్లో 23,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం రైతులకి. సన్నబియ్య కార్యక్రమం అనేది చరిత్రాత్మక కార్యక్రమం, ఏ రాష్ట్రంలో లేదు. నేను బీహార్ రాష్ట్రం ఎన్నికల్లో పోయాం. అక్కడ వచ్చే సంక్షేమం ఏంటంటే 10 కిలోలు, ఇంటికి 10 కిలోలు దొడ్డు బియ్యం మాత్రమే. మనకి ఎంత సంక్షేమం వస్తూ ఉంది. రేషన్ కార్డులు ఇచ్చాం. పేదవాడి జీవితం అంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినాం. అడగండి మీరు గ్రామాల్లోకి వెళ్ళి. ఈ 200 యూనిట్లు కరెంటు బయటకు చెప్పట్లే కానీ ప్రతి గ్రామంలో ఒక ఏసీలు వాడేవారు తప్ప ప్రతి గ్రామంలో 70% ఇళ్ళకి ఉచితంగా కరెంటు వస్తూ ఉంది. 150 యూనిట్లే కాడుతూ ఉంది, ఇంకా 50 యూనిట్లు మిగిలిపోతూ ఉంది. ఇలాంటి బహుత్తరమైన కార్యక్రమాలు ఇచ్చాం కాబట్టి సర్పంచ్ ఎన్నికలో మనం 70% ఇచ్చారు. ఒక 10-15% పోయాం. ఎందుకు పోయాం? మనవాళ్ళు పోటీ ఎక్కువైపోయాం. కానీ వాళ్ళు అట్లా పరిస్థితి కాకుండా స్క్రీనింగ్ కమిటీస్ చేస్తూ ఉన్నాం. ఒక మంత్రి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి చైర్మన్స్, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలుపుకొని స్క్రీనింగ్ కమిటీ వేస్తూ ఉన్నాం. కమిటీ ఫైనల్ చేస్తుంది. గెలిచే అవకాశం ఉండాలి. గెలిచే అవకాశం ఉన్న చోట ప్రతి చోట మీకు సీట్లు ఇచ్చే అవకాశం ప్రయత్నం చేస్తాం. అందరి పార్టీది, ఎవరొక్కరి పార్టీ కాదు. ఇవాళ అధికారంలోకి వచ్చామంటే బీసీ డిపార్ట్మెంట్ కార్యకర్తలు పనిచేశారు, జైల్లోకి పోయారు, కేసులు పెట్టించుకున్నారు, నానా హింసలకు గురైనారు, ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు, ఎస్సీ డిపార్ట్మెంట్ అయ్యారు, యూత్ కాంగ్రెస్ అయింది, ఎన్ఎస్యూ అయింది, మహిళా కాంగ్రెస్ అయ్యారు. ఇవన్నీ ఏం కాబట్టి ఇలా మనం అధికారం రాగలిగాం. మీ అందరి కష్టం, కాయ కష్టం వల్ల అధికారంలోకి వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, నేను ఎమ్మెల్సీ అయినా, ఇదంతా కూడా మీ వల్ల, మీ చదువు వల్లే. ఎంత కష్టపడ్డారు కాబట్టి మనం రాగలిగినాం. ఇవాళ అలాంటి అవకాశాలు ఏది వచ్చినా మీకు డెఫినెట్గా చూస్తాం. శ్రీకాంత్ చైర్మన్ అయ్యాడు, వద్దన్నాడు. భవిష్యత్తులో ఇంకా అవకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది. చైర్మన్ తీసుకున్నాడు. పార్టీ కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీరైతే కోరుకుంటారో శ్రీకాంత్ అది అవుతాడు. డెఫినెట్గా అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ఎన్నికలో బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు చేయగలుగుతాం? ఎమ్మెల్యే స్థాయికి మీరు కూడా ఎదగాల, ప్రజల్లో ఉండాలి. రేపు ఎమ్మెల్యే ఫలానా గజ్వేలో, ఫలానా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి అడిగినప్పుడు అరే నేను 1లో లేకున్నా 2వ స్థానంలో అయితే ఉండాలి కనీసం. బట్ కనీసం 3వ స్థానంలోనే ఉండాలి. 2, 3 లేదు 4, 5వ స్థానంలో నాకు సీట్ ఇవ్వండి ఇవ్వలేము. గెలవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ప్రభుత్వం మళ్ళీ రావాలి, వస్తుంది కదా.